పసుపు కొట్టడం అనే కార్యక్రమంతో మా అన్నయ్య పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. హలో గైస్, వెల్కమ్ టు సాంబా వైబ్స్. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్యామిలీస్లో మా కజిన్ బ్రదర్ మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది అండ్ మ్యారేజ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. రేపొద్దున పసుపు కొట్టడం కార్యక్రమం ఉంది కాబట్టి ముందు రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయిపోయి బంతిపూలతో దండలు కట్టి అట్లాగే మామిడి తోరణాలు కట్టి గుమ్మాలకైతే డెకరేషన్ చేసేస్తున్నారు. ఈ లోపు పెళ్లికొడుకు కూడా నీట్గా ఫేషియల్ చేయించేసుకొని ఇంటికైతే వచ్చాడు. మీ అందరికీ తెలుసు కదా, ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటేనే మెమోరీస్ ని కలెక్ట్ చేసుకోవడం. గైస్, మా అన్నయ్య పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నాం. ఇంక ఈ రోజు పసుపు కొట్టే ప్లేస్ లో చిన్న డెకరేషన్ అయితే సెట్ చేసేసి మా రిలేటివ్స్ అందరూ రోకలు రోలుకైతే పసుపు బొట్లు పెట్టి పసుపు కొట్టడానికి అయితే అంతా రెడీ చేస్తున్నారు. పసుపు కొట్టడం అనే పద్ధతి మన తెలుగు సంస్కృతికలో చాలా ముఖ్యమైనది. పెళ్లికి ముందు వరుడు లేదా వధువు ఆరోగ్యం, శుభం, ఆనందం కోసం పెద్దలు ఆశీర్వదిస్తూ పసుపు కొట్టడం అనే ఆచారం ఎంతో పవిత్రంగా మొదలు పెడతారు. అండ్ ఈ పసుపు కొమ్ములు కొట్టే సమయంలో వచ్చే పసుపుతోనే పెళ్లి పనులు అయితే మొదలు పెడతారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యి చాలా సంతోషంగా ఆనందంగా ఈ పసుపు కొట్టడం అనే కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించారు. Concrete dreams where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks. హిందూ ఆచారాల ప్రకారం ముహూర్తాలు ఉంటాయి కాబట్టి మార్నింగ్ 9 లోపే పసుపు కొట్టేశారు. సో ఇప్పుడైతే టిఫిన్ సెక్షన్. సో మా వదిన ప్రతి ఒక్కరికి 4 బజ్జీలు చొప్పున వేసేసి అందరికీ టిఫిన్ సర్వ్ చేసేస్తున్నారు. టిఫిన్ తిన్నాక మా రిలేటివ్స్ అందరికీ తాంబూలం తీసుకోవడానికి రండి అని ఆహ్వానిస్తాకి మా వాళ్ళందరూ వెళ్ళారు. మా అత్త అయితే మంచి చలాకీగా పసుపు కొడుతుంది, కానీ మా పెద్దం చూడండి ఎలా నవ్వుతుందో. ఫైనల్లీ ఇట్స్ ఫ్యామిలీ టైం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే ప్లేస్లో గ్యాదర్ అయిపోయి ఫ్యామిలీ పిక్చర్కి అయితే ఫోజెస్ ఇచ్చేస్తున్నాం. పిక్చర్తో పాటు మన యూట్యూబ్ ఛానల్ కోసం చిన్న బైట్ అయితే ఇచ్చారు. మా పెద్దమ్మ వాళ్ళతో, మా అక్క, మా కజిన్స్ అందరితో కొన్ని రీల్స్ అయితే ప్లాన్ చేశాను. మా వాళ్ళు వద్దనలేక చెయ్యలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇలాంటప్పుడే కదా అన్ని మెమోరీస్ మనం కలెక్ట్ చేసుకునేది. కొంచెం అటు ఇటు అయినా నేను అనుకున్నట్టే రీల్ సంపాదించాను. అదైతే రేపొద్దున పోస్ట్ చేస్తాను. వీళ్ళు చూడండి పసుపు కొట్టడం మానేసి వీడియోస్కి అయితే పోజ్ ఇస్తున్నారు. యాక్చువల్లీ మేము కజిన్స్ 5 మెంబర్స్, కానీ మా పెద్ద అన్నయ్య అయితే మిస్ అయ్యాడు. ఇందాకడ ఇంటింటికి వెళ్ళి మా వదిన వాళ్ళు ఈ పసుపు కొట్టడం అనే కార్యక్రమానికి ఆహ్వానించారు. సో ఒక్కొక్కరుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. అందరూ కొట్టిన పసుపును మా మమ్మీ ఒక జల్లెల్లో వేసి పసుపునైతే కలెక్ట్ చేస్తున్నారు. ఆ పసుపుతోనే రెస్ట్ ఆఫ్ ద కార్యక్రమాలన్నీ చేస్తారు. ఇదే రోజు ఆడపెళ్లి వారు అందరూ వచ్చి పప్పు భోజనాలు తినే కార్యక్రమం కూడా ఉంది. సో వాళ్ళైతే వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ రోజ్ మిల్క్ విత్ ఫ్రూట్ సలాడ్ అయితే ఇచ్చారు. గెస్ట్ల కన్నా ముందు మా వాళ్ళు రోజ్ మిల్క్ తాగేస్తున్నారు. ఆడపెళ్లి వారు మగపెళ్లి వారికి ఇవ్వాల్సిన కట్న కానుకలు కూడా ఇచ్చారు. అదేవిధంగా ఆడపెళ్లివారు మగపెళ్లివారికి, మగపెళ్లివారు ఆడపెళ్లివారికి బట్టలు అయితే ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంకా అసలైన కార్యక్రమం భోజనాలు అయితే ప్రారంభమయ్యాయి. ముందుగా ఆడపెళ్లి వారందరినీ కూర్చోబెట్టి మేమంతా సాంప్రదాయం చేసి వాళ్ళందరికీ భోజనాలు అయితే వడ్డించాము. మా అన్నయ్య పెళ్లి సందర్భంగా నేనైతే ఒక సిరీస్ని ప్లాన్ చేశాను, అన్నయ్య పెళ్లి సందడి. సో దాంట్లో భాగంగానే ఇది ఫస్ట్ వీడియో. సో మేమైతే చాలా వీడియోస్ అండ్ రీల్స్ ప్లాన్ చేసాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. యాక్చువల్గా మా ఫ్యామిలీ చాలా పెద్దది. ఆ రోజు మేము అందరం గ్యాదర్ అయిపోయి మంచి మెమోరీస్ని అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇదే కాదు, ఇంకా హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్, రిసెప్షన్, ఇలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. మేమైతే మంచి మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేసాం. అవన్నీ నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మేము మంచి వీడియోస్ని క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు అన్నిటిని చూసి ఎంజాయ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఉంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.